బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అనేక ఆంక్షలతో పండించినటువంటి సోయాబీన్ పత్తి కొనుగోలులో అవకతవకలు కానీ ఆంక్షలను ఈ సంవత్సరమే విధించినటువంటి ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పరియల్ల ఆదిలాబాద్లో రైతాంగం పడుతున్నటువంటి కష్టాల్ని అర్థం చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ నుంచి ఉద్యమాలు కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ఆంక్షలైతే ఈరోజు పంటలు కొనేటప్పుడు పత్తి పంటకు సోయా పంటకు ఏదైతే షరతులు విధించిండ్రో అవన్నీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ఈరోజు సోయాబీన్ పంటకు కూడా గతంలో 10 కుంటలు తీసుకుంటే 7 కుంటలే కొనుగోలు చేసిండ్రు. ఇలా 10 కుంటలు కొనుగోలు చేస్తూ ఉన్నారు 3 రోజుల నుంచి. అట్టనే వేలి ముద్రలుంటే ఇలా వేలి ముద్ర సిస్టమ్ తీసేసి ఓటీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అట్టనే పత్తి 7 కుంటలు మాత్రమే కొంటామని చెప్తే ఈరోజు మరి 7 కుంటలు రైతు అమ్ముకున్నాక మిగతా 5 కుంటలు అంటే 12 కుంటల వరకు కూడా ఏఈఓల లెటర్తోటి 12 కుంటలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాటాల వల్ల దిగొచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా డిమాండ్స్ అన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా శాఖ ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పాలాభిషేకం చేసి వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రైతులారా, రైతు సోదరులారా, మనం అనేక సార్లు శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్పని చెప్పి ఈరోజు అది మనం ఇవాళ ఆదిలాబాద్ రైతులతోటే ఈరోజు మనం ఇవాళ ఇన్ని డిమాండ్ సాధించుకున్నాం. రేపు కపాస్ కిసాన్ యాప్ ఉంది, మిగిలి తేమ ఉంది. తప్పకుండా అవన్నిటి కూడా ఎత్తివేసేంత వరకు కూడా మన పోరాటం కొనసాగినా ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు కేంద్రం రాష్ట్రం తలొగ్గి ఇలా ఆ డిమాండ్ అన్నిటి ఒప్పుకున్న సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. మరి ఇప్పటికైనా ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది. ఈ రెండు పార్టీల యొక్క రైతుల పట్ల ఎంత కక్షతో, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఇప్పుడు మనకు అర్థమైంది. అందుకొరకు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్తారు. రైతులు బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్లనే ఇలా రాష్ట్ర రైతాంగానికి లాభం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే యాత్ర చేయకపోతే, మనం ఇలా అనేక కార్యక్రమాలు చేయకపోతే, మొన్న ఏదైతే అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి అయితే మన నేషనల్ బంద్ పెట్టడం వల్ల కేంద్రము రాష్ట్రము తలొగ్గింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు అంతా ప్రశాంతం అని చెప్పిన, నువ్వు ఒక్కడవే ప్రశాంతం ఉంటే కాదు, నీ కుటుంబమే ప్రశాంతం ఉంటే కాదు. మరి ఇవాళ ఎందుకు ఈ డిమాండ్లు మరి ఎందుకు ఒప్పుకున్నారు చెప్పండి? ఎందుకు బయోమెట్రిక్ తీసేసిండ్రు?
ఎందుకు 7 కుంటల సోయాబీన్ 10 కుంటలు చేసిండ్రు? అందుకొరకే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు అర్థం చేసుకోండి. ఒక ప్రధాన పక్ష మరి ప్రతిపక్ష పార్టీగా ఇయ్యాల మా విజయం సాధించుకున్నాం కాబట్టే ఈరోజు రైతుల దగ్గరికి ధీమాగా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం. బీఆర్ఎస్ పార్టీనే మరి బలోపేతం చేసుకుందాం. రేపు రాబోయే రోజుల్లో మనం బలంగా ఉంటేనే మన రైతులకు, రైతు కూలీలకు మనం అండగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రేపు క్షేత్రస్థాయిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. మనకు ఒక అవకాశం వచ్చింది. ఓటు ద్వారానే మరి ఇలా మేమందరం వ్యతిరేకిస్తున్నాం ఎన్నికలను. ఒక బీసీల రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేసిన ఒంటెత్తు పోకడతోటి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా 50% దాటకుండా రిజర్వేషన్ తోటి ఎన్నికలకు పోతున్నాడు. ఒకవేళ ఎన్నికలకు పోయితే మాత్రం తప్పకుండా ఇలా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, పేద ప్రజలందరం కూడా ఏకమైదాం. ఇలా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము. నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ నిన్న ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడు. అసలు జోగు రామన్న గారికి సోయి లేదు. నేను చెప్పింది నువ్వు కరెక్ట్ తినకపోతే నేనేం చేయాలా? ఇవాళ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు, మహారాష్ట్రలో ఇంకా ప్రైవేట్ వాళ్ళు కూడా కొంటున్నారు, మహారాష్ట్ర కూడా పత్తులు అమ్ముకుంటున్నారు ప్రైవేట్లు అని చెప్పినావు. దాని గురించి ఏదో వక్రీకరించి మాట్లాడుతున్నావు. తప్పకుండా నీ క్షేత్రస్థాయిలో నువ్వు గ్రామాలకు వెళ్ళు, నీ సంగతి ఏందో ఆ గ్రామాల చూస్తారు, ఆ రైతులే చూస్తారు. నీ సంగతి రైతులే చూసుకుంటారు. రైతుల దగ్గరికి పోతుంది. అందుకొరకే ఇలా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. అందుకొరకే ఇలా మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి పాలాభిషేకం చేసినాం. రేపు మీరు ముందుండండి, మీతో పాటు మేము ఉంటాం. రైతులకు ఏ సమస్య ఒక బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తానని చెప్పి నేను వర్ధిల్లాలి జోగురామన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జోగురామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జోగురామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, జోగురామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జోగురామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల కోసం రైతుల కోసం రైతుల కోసం ప్రశాంత్ నువ్వు కూడా జర వెనక రావు. జరుగులే
రైతుల కోసం రైతుల కోసం